హాయ్ ఆల్, ఇప్పుడే ప్రైమ్ వీడియోలో రీసెంట్గా స్ట్రీమింగ్కి వచ్చిన 12A రైల్వే కాలనీ అనే మూవీ చూసా. స్టారింగ్ అల్లరి నరేష్. మూవీ ఎలా ఉందంటే మూవీ మీద నాకు కొంచెం మిక్స్డ్ ఫీలింగ్ ఉందన్నమాట. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ అంతా చాలా తలనొప్పిలా ఉంది. ఎస్పెషల్లీ వాళ్ళ స్లాంగ్ అయితే అస్సలు సెట్ అవ్వలే. అండ్ కామెడీ కూడా అసలు బాగాలేదు, క్రింజ్గా ఉంది, ఎక్కడ నవ్వు రాదన్నమాట. కానీ ఫస్ట్ 30-40 మినిట్స్ తర్వాత సడన్గా మూవీ ఊపందుకుంటుంది అన్నమాట. దాని తర్వాత మనకు ఒక మంచి ఇంటర్వెల్ బ్యాంగ్ పడుతుంది. అక్కడి నుంచి మూవీ బాగుంది. సెకండ్ హాఫ్ డీసెంట్గా అనిపించింది. ప్లాట్ ఏంటంటే మన హీరో వచ్చేసి ఒక పొలిటీషియన్ దగ్గర దందాలు సెటిల్మెంట్లు ఇవి చేస్తుంటాడు అనమాట. పక్కింటి అమ్మాయితో లవ్లో పడతాడు అనమాట. ఒకరోజు ఏమవుద్దంటే సడన్గా తను అన్ఎక్స్పెక్టెడ్గా చనిపోతుంది. చనిపోయిన తర్వాత దానికి ప్రైమ్ సస్పెక్ట్ మనోడే అవుతాడు అనమాట. సో ఇంతకీ ఆ అమ్మాయిని చంపింది ఎవరు, మనోడు ప్రైమ్ సస్పెక్ట్గా ఎలా మారాడు, ఇవన్నీ తెలుసుకోవాలంటే ఈ మూవీ చూడాలన్నమాట. యాక్చువల్గా పాయింట్ వినడానికి ఇంట్రెస్టింగ్గా ఉంది కదా, కానీ ఏంటంటే అక్కడే మాట ఫాల్ట్. ఇప్పుడు ఏదైతే ప్లాట్ లైన్ ఉందో ఆ ప్లాట్ లైన్ దాకా వెళ్ళడానికి వీళ్ళు ఒక 30-40 మినిట్స్ తీసేసుకుంటారు. మనం చాలా ఓపిక్గా చూడాలన్నమాట. రన్ టైం వచ్చేసి మనకి 2 hours 10 minutes ఎంతో ఉంది. దాన్ని కట్ చేసేసి ఒక 1 hour 30 minutesకి చేసేస్తే కనుక సినిమా మంచిగా బాగుండేదేమో అన్న ఫీలింగ్ వచ్చిందన్నమాట నాకైతే పర్సనల్గా. ఇంకొకటి ఏంటంటే అసలు స్టోరీ అంతా సెకండ్ హాఫ్లో ఉంటుంది. అదేమో చాలా స్పీడ్గా వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. ఆ కట్స్ కూడా చాలా ర్యాండమ్గా పడుతూ ఉంటే కొన్ని సీన్స్ చాలా కన్ఫ్యూజన్కి గురి చేస్తాయి అన్నమాట. ఒక క్లారిటీ అనేది మిస్ అయింది. సంబంధం లేకుండా ఒకసారి ఫస్ట్ సీన్ లాస్ట్ సీన్ ఫస్ట్కి, ఇట్లా మొత్తం అంతా ఇదే జరుగుతూ ఉంటుంది సెకండ్ హాఫ్లో. ఇంకొచ్చేసి ఈ మూవీకి నెగిటివ్స్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్షన్ కొత్త అనుకుంటా. డైరెక్టర్ చాలా కన్ఫ్యూజ్ అయిపోయాడు. స్టార్టింగ్ అంతా కూడా చాలా టైం తీసేసుకున్నాడు అనమాట. ఏంటో ఏదో చూపిద్దాం అనుకున్నాడు, ఏదో జరిగినట్టు అనిపించింది. ఇంకొకటి కామెడీ అండ్ డబుల్ మీనింగ్ డైలాగ్స్ అయితే అస్సలు సెట్ కాలే. ఏదో డబుల్ మీనింగ్ డైలాగ్స్ వేసి నవ్విద్దాం అనుకున్నారు, చాలా క్రింజ్గా అనిపించేమాట. సరే, ఇంకో ఓవరాల్గా ఈ మూవీ చూడాలా వద్దా అంటే నేనైతే మూవీ పెద్ద రికమెండ్ చేయను. ఫస్ట్ హాఫ్ని కనుక ఓపిక్గా చూసి ఓపిక మీకుందంటే సెకండ్ హాఫ్ కొంచెం నచ్చుతుంది, లేదంటే కనుక మూవీ స్కిప్ చేసేయండి. సరే, మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.